ప్రైజ్ ది లార్డ్. ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పునరుద్ధానపు వేళ ఆయనను ఈ రీతిగా ఆరాధించే ఈ గొప్ప అవకాశం అనుగ్రహించిన తండ్రికి మహిమ కలుగునుగాక. చూడండి, ప్రతి వానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, ఒక తరుణాన్ని ఇస్తాడు, ఓ సమయాన్ని ఇస్తాడు. ఆ తరుణాన్ని, ఆ సమయాన్ని, ఆ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనం పోగొట్టుకుంటే ఏమవుతామంటే ఆ తర్వాత దాని పర్యవసానాన్ని మనం అనుభవించవలసి వస్తుంది. అన్ని సందర్భాలలో అన్నీ సాగినట్లుగా అంతకాలం సాగదు. ఆ తర్వాత కాలం పోయిన తర్వాత, సమయం పోయి లేక ఆ తరుణం పోయిన తర్వాత మనం ఎంత ఏడ్చినా ఎంత ప్రలాపించినా మనకేం దక్కదండి, ఏం దొరకదండి. సంవత్సరం రోజులు పాఠాలు చెప్తారు. ఆ సంవత్సరం రోజులు సమయాన్ని పోగొట్టుకొని పరీక్షలో నిలిచిన తర్వాత, నేను చెప్పే ప్రతి మాట మీరు జాగ్రత్తగా వినాలి. పరీక్షలో నిలిచిన తర్వాత అప్పుడు మనం కన్నీళ్లు పెడితే అప్పుడు మనకు జ్ఞానం రాదు, అప్పుడు మనకు విషయాలు తెలియవు. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? పరీక్షలో నిలిచిన తర్వాత. ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసకి ఒక పరీక్ష కాలం వస్తుంది. దీంట్లో ఏం మొలాజాయ ఏమి లేదు, మన తన అని ఏమి లేదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం చదివితే కూడా ఆయన శోధింపబడుటకు అపవాది చేత అరణ్యమునకు కొనుపోబడిను అని రాయబడి ఉంది. అంటే ఆయన మనకు ఒక మాదిరి చూపించి వెళ్ళాడు. ఇది కొందరికే, అందరికీ కాదు అని కాకుండా ఇది అందరికీ అన్నట్లుగా ఒక మాదిరి. ఏంటి ఆ మాదిరి అనంటే, ప్రతి వ్యక్తికి ఒక పరీక్ష కాలం వస్తుంది. విశ్వాసులు కానివ్వండి, లోకస్తులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, కొత్తగా రక్షింపబడిన వారు కానివ్వండి, లేదా పాత క్రైస్తవులు ఎవరికైనప్పటికీ కూడా మనం లేఖనాల్లో మనం చదువుతామండి. ఒక గొప్ప దైవజనుడు అలసిపోయి మరణాపేక్ష కలిగిన వాడై ఆయన ఆ చెట్టు కింద కూర్చొని అలసిపోయాడు. ఎవరి దైవజనుడు అనంటే అగ్నిని దింపిన దైవజనుడు, వర్షాన్ని ఆపిన దైవజనుడు. అంత పరాక్రమము కలిగిన, అంత భక్తి కలిగిన ఆ దైవజనుడు ఒక పరీక్ష కాలంలో నిలవవలసి వచ్చింది. ఇది ఎవరికి స్వార్థంతో కూడింది కాదండి. ఇది వాళ్ళకెందుకు వచ్చింది, వీళ్ళకెందుకు వచ్చింది, నాకెందుకు వచ్చింది? నా పరిశుద్ధ గ్రంథంలో మన పితరులను గురించి మనం చదివినప్పుడు వాళ్ళు విశ్వాస వీరులయ్యారు. దేనిని బట్టి విశ్వాస వీరులయ్యారు? ఎలా విశ్వాస వీరులయ్యారు? ఎలా వాళ్ళు బలవంతులయ్యారు? ఎలా వాళ్ళు కొనుపోబడ్డారు? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం ఏంటంటే, ఒక పరీక్ష కాలం వచ్చినప్పుడు ఆ పరీక్ష కాలంలో తమ విశ్వాసము ద్వారా ఆ పరీక్షను జయించారు. వాళ్ళు తమ విశ్వాసము ద్వారా ఆ పరీక్షలో వాళ్ళు విజయాన్ని చూశారు. గనుకయే వాళ్ళు విశ్వాస వీరులయ్యారు. విజయం లేకుండా వీరులు కాలేరు కదా. ఒకడు ఓరకనే ఓడిపోతుంటే వాడిని వీరుడు అంటాడండి. ఏమంటాం మనం? చేతగానుడు ఎందుకు వెళ్ళాలంట, అలా అంటాడు అంటాం. వెళ్ళిన ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నాడు అనుకో. మార్చికి రాస్తాడు, సెప్టెంబర్ రాస్తాడు, మార్చికి రాస్తాడు, సెప్టెంబర్ రాస్తాడు. వాడు కంటిన్యూ అయిపోయాడు. ఏమరా ఈసారైనా ట్రై చేస్తున్నానండి అంటాడు. అలాంటి మనం ఏమంటాం? అబ్బా పెద్ద వీరుడు రాయుడు, 10th క్లాస్ పరీక్ష 10 సంవత్సరాల నుంచి రాస్తున్నాడు వీడు అంటామా? విజయం లేకుండా వీరుడు కాలేడు కదా. మరి వాళ్ళు విశ్వాస వీరులు ఎలాగయ్యారు అంటే, వాళ్ళకి ఎదురైన ఆ పరీక్ష కాలం అందరికీ ఒకటి కాదండి. అగ్ని శోధనల వలన, చెప్పండి, పరీక్ష అగ్ని శోధనల వలన. అగ్ని శోధనలు అక్కడ మీరు ఆలోచించాలి, మామూలు సాదా సీదా శోధనలు కాదు. జ్వరం వచ్చింది, వారం రోజుల నుంచి తగ్గలేదు, అదొక శోధన కాదు. అర్థమవుతుందా?
మాకు ₹1,00,000 డబ్బులు రావాలి, అవి ఎంత అడిగినా వాళ్ళు ఇవ్వట్లేదు, శోధన కాలం. అది శోధన కాదు. మా అబ్బాయిని ఎంత చదివించాము, వాడు పాస్ అవ్వలేదు, అది శోధన కాదు. అగ్ని శోధనలు కొన్ని ఉన్నాయండి. అగ్ని శోధనలు అంటే ఎలా ఉంటాయంటే, అది కాల్చబడినట్లుగానే ఉంటుంది, గుండె రగిలిపోతున్నట్లుగానే ఉంటుంది, మన మనసు ద్రవించిపోతున్నట్లుగానే ఉంటుంది. అవి అగ్నితో పుటమ వేయబడినట్లుగా, ఎటు తోచని అంధకారం, అయోమయం అన్నట్లుగా అగ్ని శోధనలు మన ఎదుట నిలుస్తాయి. ఇవి మనకు ఒక పరీక్ష కాలం అన్నప్పుడు మనము విశ్వాసము ద్వారా ఆ అగ్ని శోధనల్ని మనం జయించాలండి. ఇది ప్రతి దైవజనుడికి, అబ్రహాము వంటి విశ్వాస వీరునికే ఆ పరీక్ష కాలం వచ్చింది. ఎంత పరీక్ష కాలం అంటే, నాయనా ఇంత ఆస్తి ఇచ్చావు, ఇంత సమృద్ధినిచ్చావు, ఎవడి కొరకు ఇచ్చావా, ఎందు కొరకు ఇచ్చావా, ఇదంతా వాడు వశమే కదా అయ్యేది, నా పెద్ద దాసుడు వశమే కదా అంటే దేవుడు అన్నాడు, ఎందుకు అట్లా అనుకుంటున్నావు నువ్వు, తప్పనిసరిగా నేను నీకు సంతతినిస్తాను అని చక్కటి ఒక వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవుడే చెప్పాడు నాకు ఇచ్చేసేయి అన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి కాదంటాడా, కుమారుణ్ణి కాదంటాడా, మీరు చెప్పండి. దేవుణ్ణి కాదంటాడా, కుమారుణ్ణి కాదంటాడా? కుమారుణ్ణి కాదు అని అనుకుంటే దేవునికి ఇచ్చేయాలి, దేవునిని కాదు అనుకుంటే కుమారుణ్ణి ఉంచేసుకోవాలి. ఇప్పుడు దేవుణ్ణి ఉంచుకుంటాడా, కుమారుణ్ణి ఉంచుకుంటాడా? ఇదిగో ఇది అగ్ని శోధన అంటే. ఎవరికి శోధన? సినిమాల చుట్టూ తిరిగే వాళ్ళకి కాదండి, బూతులాడే వాళ్ళకి కాదండి, లోకానుసారంగా జీవించే వాళ్ళకి కాదండి, ప్రభువుని ఎరుగని వారికి కానే కాదండి. మనకు తెలియక మనం ఏమనుకుంటామంటే, నాకెందుకు వచ్చింది శోధన? నీకే వచ్చేది శోధన, నీకే కావాలి శోధన. ఇది ఒక టెస్ట్, ఇది ఒక పరీక్ష. నాకెందుకు వచ్చింది? నేను ఏ పాపం చేయలేదే, పాపం చేయలేదు కనుకయ్యే వచ్చింది నీకు. నేను ఏ ద్రోహం చేయలేదే, నేను ఎవరికి కీడు చేయలేదే, నేను ఎవరికి హాని తలపెట్టలేదే, నేను ఇంత పవిత్రంగా ఇంత పరిశుద్ధంగా నేను జీవిస్తుంటే నాకెందుకు ఈ శోధన అని కదా నీ యొక్క వ్యాధ్యం. ఇక్కడ నీవు పాపం చేసావని కాదు, నువ్వు దోషం చేసావని కాదు, నీవు దోషువని కాదు, నీవు నేరస్తుడు అని కాదు. ఒక శోధన కాలం, ఒక పరీక్ష కాలం వస్తుంది. ఆ పరీక్ష కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతివాడు నిలబడవలసిందే, ప్రతివాడు నిలబడవలసిందే. మనం వెనక్కి వెళ్ళి చూస్తే మన పితరులు అందరూ విశ్వాస వీరులయ్యింది అక్కడే. ఆ పరీక్ష కాలంలో వాళ్ళు జయించారు, ఆ పరీక్ష కాలంలో వాళ్ళు వాటిని సహించారు, వాటిని వాళ్ళు ఉల్లంఘించలేదు. నేను శోధన పడలేను, నేను భరించలేను, తీసేయి అని వాళ్ళు మనలాగా ఆయన్ని విసిగించలేదు. ఆ శోధనలు భరించుటకు, సహించుటకు కావలసిన కృపను పొందుకొని విశ్వాసము ద్వారా పరీక్షల్లో వాళ్ళు జయించారండి. ఆమేన్. ఇప్పుడు ఈ సంగతి మీరు ఎందుకు చెప్తున్నానంటే, ఒకడు ఎప్పుడు బాధపడుతాడో తెలుసా? ఆ శోధనలో, ఆ పరీక్షలో నిలిచినప్పుడు, అయ్యో వాక్యం వినలేకపోయానే, వాక్యాన్ని నేను అంగీకరించలేకపోయానే, వాక్యానికి నేను శిరస్సు ఉంచలేకపోయానే. ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఆ పరీక్ష కాలం వచ్చినప్పుడు. మీకు అర్థమవడానికి చెప్తానండి. సంవత్సరం రోజులు రోజు గొంతు చించుకుంటుంటాడు పాప మాస్టరు. ఆ రోజు మాస్టరు అయినా, ఈరోజు పాస్టర్ అయినా అదే చేసేది. రోజు గొంతు చించుకుంటుంటాడు. వీడికి ఆటకాయతనంగా ఉంటుంది, ఆటకాయతనంగా ఉంటుందండి. ఆ లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడు, అర్థమవుతుందా? వాడు కార్యకలాపాలు వేరుగా ఉంటాయి. మాస్టర్ బోర్డు మీద రాస్తుంటే వాడికి చతురుగా ఉంటుంది. రోజు గొంతు చించుకొని ప్రతిరోజు సంవత్సరం రోజులు చెప్పినవి అతడు పెడచెవుని పెట్టాడు. ఇప్పుడు ఒక పరీక్ష వచ్చింది, కొంచెం మీరు మనసు పెట్టి వినాలి సుమా. ఇప్పుడు ఒక పరీక్ష వచ్చింది, ఆ పరీక్షలో తెలుస్తుంది దాని విలువేంటో. మరి అప్పుడు విలువ తెలుసుకున్నంత మాత్రాన సంవత్సరం రోజుల కాలం మరల వెనక్కి వస్తుందా? అక్కడెక్కడో మనసులో తడుతుంటుంది వాడికి, అరే మాస్టర్ గారు దీన్ని అప్పుడు ఏదో చెప్తున్నాడే వాడు ఎంత బుర్రబద్దలు చేసుకున్నా వాడికి దాని గురించిన క్లారిటీ ఉండదు. ఆ క్వశ్చన్ చూడగానే జయించాలని ఆశ వాడికి ఉంటుంది.
ఆన్సర్ ఇవ్వాలని ఆశ వాడుకుంటుంది, సమాధానం చెప్పాలని ఆశ వాడుకుంటుంది. కానీ సమయం పోయిందే, గుర్తుకు లేదే. ఇప్పుడు ఎంత గుంజుకుంటే వెళ్ళిపోయిన సమయం మరలా వస్తుంది. ఆ విలువ, ఆ బాధ, ఆ కన్నీళ్లు, ఆ హృదయ ఆవేదన ఎప్పుడు అంటే పరీక్షకు నిలిచినప్పుడు. ఇదిగో మనం కూర్చొని ఉన్న మీరు కూడా, నేను కూడాను, మన ఎదుట ఎన్నో పోరాటాలు ఉండవచ్చు, మీకైనా నాకైనా. అయితే ఆ పోరాటాలు మనం జయించాలి అని అనుకుంటే, ఆ పోరాటాలలో విజయాన్ని చూడాలి అని అనుకుంటే, ప్రియులారా, మనకిచ్చిన ఆ అవకాశం, ఆ సమయాన్ని చాలా జాగ్రత్తగా మనం వివేచించాలండి. ఏదో చతురుగా సరదాగా కాలయాపన కోసం కూర్చున్న వాళ్ళం కాదు మనం. ఏదో వస్తుంది, ఏదో ఇస్తారని మనం భక్తిలోకి వచ్చిన వాళ్ళం కాదు. మన భక్తి మనకు శక్తిని అనుగ్రహించాలని ప్రయాసపడుతున్న వారం మనము. ఏదో తాత్కాలికంగా చేతికి డబ్బు, ఒంటికి బంగారు, ఇంటికి జనం, లేకపోతే నోటికి తిండి, కంటికి నిద్ర, ఏదో వస్తుందట, ఇస్తారట, తెస్తారట అని వాటి కొరకు మనం ప్రయాసపడి వచ్చిన వారు కాదు. ఒకరోజు క్రీస్తు యేసు ఎదుట మనం ఒక బహుమానాన్ని తీసుకోవాలి. క్రీస్తు యేసు ఎదుట మనం నిలబడాలి. ఆయన మనకు ఒక కిరీటం పెట్టాలి. యుగాయుగములు మనం ఆయనతో జీవించి వసించాలన్న కాంక్షతోనే ఇదిగో ఈ భక్తిని చేతపట్టాం మనం. అన్నప్పుడు ప్రతిదీ మన మేలు కొరకు అన్నట్లుగా ఆ అవకాశాన్ని, దేవుడు మనకిచ్చిన ఆ తరుణాన్ని మనం గుర్తించాలి, యోచించాలి. లేకపోతే ఆ తర్వాత ఒక పరీక్ష కాలంలో మనం నిలవవలసి వస్తుందండి. బ్రతికి ఉన్నంత కాలం మనం ప్రభు పని చేయాలట, చనిపోయిన తర్వాత లెక్క చెప్పాలట. మంచి మాట అండి. బ్రతికిన దినములలో చేయాలట, చనిపోయిన తర్వాత లెక్క చెప్పాలట. ఆ పరీక్ష కాలంలో మనం నిలిచిన తర్వాత, ఆ పరీక్ష కాలంలో మనం నిలబడిన తర్వాత, అయ్యో నేను పోగొట్టుకున్నానే అంటే మరలా తిరిగి వచ్చేది కాదండి. చూడండి, ధనవంతుడు నాడు చనిపోయాడు. అతడు యాతన పరచబడే ఆ స్థలానికి వెళ్ళాడు. అతనికి అప్పుడు తెలిసింది. మనకంత తెలిసిన విషయాలే జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు తెలిసింది అతనికి, అయ్యా ఒక్క అవకాశం ఇస్తావా? ఒకసారి నేను కిందకి వెళ్ళి భూమి మీదకి వెళ్ళేసి వస్తానంటే అవకాశం ఇవ్వబడిందా? మీరు చెప్పండి. అయ్యో పశ్చాత్తాపడుతున్నాడు, కనికరపడదాం. బతిమాలుతున్నాడు, ఏదో చేద్దాం. అడక్కడిగాడు ధనవంతుడు, ఏమనంటే ఫీల్ అవుతాడేమో అని అనుకున్నాడా? ప్రభు ఏమైనా లేదు. ఒక్క అవకాశమే నాయన, నేను వెళ్ళి నా అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి చెప్పుకొని వస్తానంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు ఇక్కడ ఉండమన్నాడు. నువ్వు కనికరం కలిగిన దేవుడు కదా నాయన, కటాక్షం కలిగిన దేవుడు కదా నాయన, దయామయుడు కదా నాయన అంటే ఆయన అంటాడు, ఆ కాలం అయిపోయింది. ఏ కాలం? దయ చూపించే, కనికరించే, కటాక్షించే, వాత్సల్యం చూపించే ఆ తరుణం, ఆ అవకాశం మనకు చాలా ఉన్నతమైనది, ఉత్తమమైనది అన్నప్పుడు మనం వేయవలసిన ప్రతి అడుగు కూడా ఆచితూచి జాగ్రత్తగా వేయాలి. నేను మరలా ఇదే మాటను రిపీట్ చేస్తున్నాను, మీ మనసులో ఈ మాటను ప్రింట్ చేసుకోవాలని. ప్రతి విశ్వాసికి, ప్రతి భక్తునికి ఒక పరీక్ష కాలం ఉంది. ఆ పరీక్ష కాలంలో నీవు నడిచి వచ్చిన మార్గాలన్నింటిని యొక్క ప్రభావం ఆ సమయం మన మీద పడచూపుతుంది. చక్కగా ప్రతిరోజు చెప్పబడిన వాటిని నేర్చుకొని, వివరించబడిన వాటి మీద మనసు పెట్టి, అర్థమవుతుందా? కాలాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా బ్రతికిన వాడు ఆ సమయంలో ఆడు బాధపడడు, ఇబ్బంది పడడు, ప్రతిదానికి జవాబిస్తాడు. అతడు అక్కడి నుంచి జయంతో బయటికి వెళ్తాడు. ఆమేన్. ఆ అవకాశాన్ని, ఆ సమయాన్ని పోగొట్టుకుని వ్యక్తులు ఉంటారే. చూడండి, మీకు లేఖనాల్లో ఒక మాట చూపిస్తాను. అది లూకా సువార్త మానిటర్స్ పెంచుకొంచెం. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వాక్యం దగ్గర నుంచి చదువుతారు, వినండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఆ పట్టణము విషయమై చెప్పండి, ఆ పట్టణము విషయమై ఏడ్చి. ఎందుకు ఏడ్చవలసి, కన్నీళ్లు పెట్టవలసి వచ్చింది ఆ పట్టణాన్ని గూర్చి? ఎందుకు ఆయనకి దుఃఖాన్ని కలిగించింది?
ప్రతి తండ్రి తమ బిడ్డ ఆశీర్వాదకరంగా ఉంటే చూసి ఆనందిస్తాడు కదా. ప్రతి తండ్రి తమ బిడ్డ ఎదుగుతూ ఉంటే గద్దులు వేస్తాడు కదా. ప్రతి తండ్రి తమ బిడ్డ అభివృద్ధి చెందుతుంటే, వికసిస్తుంటే ఆనందంగా బ్రతుకుతాడు, ఆనందంగా సంతోషిస్తాడు కదా. మరి ఈ తండ్రికి ఎందుకు దుఃఖం కలిగింది? ఎందుకు ఆవేదన కలిగింది? ఎందుకు ఆవేదన కలిగింది అనంటే, ఆ పట్టణం ఆ దర్శించిన కాలాన్ని, ఆయన దర్శించిన కాలాన్ని గుర్తించట్లేదంటండి. ఆయన దర్శనాన్ని, ఆయన ప్రత్యక్షతని, ఆయన కనికరాన్ని, ఆయన దయను, ఆయన వాత్సల్యమును అది గుర్తించట్లే. నాకేంట్లే, బాగానే ఉన్నాను కదా, నాకేంట్లే, బాగానే బ్రతుకుతున్నాను కదా, మూతికి మాస్క్ కట్టుకున్నాను, చేతికి శానిటైజర్ పూసుకున్నాను, గ్లౌజులు కూడా వేసుకున్నాను, కారులో తిరుగుతున్నాను, నాకేమొస్తుంది, నాకేమవుతుంది? చూసారండి, ఈ ధీమా మనిషిని ఎంత అగాధంలోనికి తీసుకుని వెళుతుందో అర్థం కాని అయోమయం అండి. ఆయన అంటాడు, యెరూషలేమా, కోడి తన రెక్కల కిందకి తమ బిడ్డల్ని ఎలా చేర్చుకుంటుందో. ఎందుకు చేర్చుకుంటుంది కోడి తన బిడ్డల్ని తన రెక్కల కిందకి? చెప్పండి, మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. కోడి తన రెక్కల కిందకి తమ బిడ్డల్ని ఎప్పుడు చేర్చుకుంటుంది? అపాయం వస్తుందన్న సంగతి తెలుసుకొని. ఇక్కడ వాక్యం మనం గమనిస్తే, ఎందుకు ఆయన కోడి తన రెక్కల క్రిందకు పిల్లలను చేర్చుకున్నట్లుగా చేర్చుకోవాలని నిన్ను పిలిచాను అని అంటే, నీ ముందు ఒక గొప్ప అపాయం ఉంది. ఆ అపాయం నీకు తెలియట్లేదు. ఆ తర్వాత వచ్చే ఆ క్షీణ దశ, ఆ తర్వాత వచ్చే ఆ నాశనపు అనుభవం, ఆ తర్వాత ముంచుకొచ్చే ఆ కష్ట పరిస్థితులు నీకు తెలియట్లేదు. నాకు తెలుసు ఎలాంటి పరిస్థితులు వస్తాయి. చదువు మా వాక్యాన్ని, 43వ వాక్యం. నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి గనుక, అదిగో నీకు వచ్చే ఆ పరిస్థితులు, అపాయింట్మెంట్ నేను చెప్తున్నాను వినండి అని ప్రభు చెప్తున్నాడు. నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి. చూసారండి, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి. ఏం మాట్లాడండి, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి అంటే అర్థం ఏంటంటే, నీ శత్రువుల వలన నువ్వు ఎటూ వెళ్ళలేని, ఎటూ కదలలేని, ఎటూ నువ్వు సాహసించి ముందుకు వెళ్ళలేని ఆ క్లిష్ట పరిస్థితులు నీకు రాబోతున్నాయి. బాబోయ్, నిజం కదా? చుట్టూ గట్టు కట్టి నీ శత్రువులు. ఇంకెక్కడ కదులుతా? లాక్డౌను, బయటికి వెళ్ళే పరిస్థితులు, 4 రూపాయలు సంపాదించుకునే పరిస్థితులు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి కొంచెం అయ్యా ఒక 10,000 రూపాయలు ఇస్తారా, ఆ తర్వాత నేను ఇస్తాను అని తెచ్చు. ఆ పక్కింట్లోనన్నా ఏదైనా 4 రూపాయలు తెచ్చుకునే పరిస్థితులు మనకు వచ్చాయండి. అవి రాకమునిపే చెప్తున్నాడు ఆయన. నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి నిన్ను కదలలేని పరిస్థితులు తీసుకుని వస్తారు. అలాంటి క్లిష్ట పరిస్థితి నీ ఎదుట ఉంది, కానీ నువ్వు గుర్తించలేకపోతున్నావు. నా ప్రియమైన సహోదరులా, నేను చెప్పాను కదా, మనకు ఆ పరిస్థితి వస్తే, ఆ స్థితిగతుల మధ్యలో నిలిస్తే అప్పుడు కానీ మనకు తెలియదండి, అప్పుడు కానీ మనకు అర్థం కాదండి. ఆనాడు యెరూషలేము కూడా ఏ స్థితిలో ఉందో తెలుసా? నాకేం తక్కువ లేదు, నేను సౌందర్యమైన పట్టణం. యెరూషలేము ఎలాంటి పట్టణం చెప్పండి? ఎలాంటి పట్టణం? సౌందర్యమైన పట్టణం. ఇంకా చెప్పాలంటే సారవంతమైన పట్టణం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో యెరూషలేమును గురించి వ్రాయబడిన మాటలండి. పాలు తేనెలు ఏం ప్రవహిస్తాయంట. ఇప్పుడు దాని ధైర్యం ఏంటి? ఆ యెరూషలేము యొక్క ధైర్యం ఏంటి? నాకేంటి, చేతి నిండా డబ్బు ఉంది, సారవంతమైన నేల ఉంది,
పాలు తెనెలు ప్రవహించే సమృద్ధి ఉంది, నాకేంటి కొదువ, నాకేమొస్తుంది? ఒకవేళ లాక్డౌన్ పెట్టుకొని 5 బస్తాలు బియ్యం ఉన్నాయి, 4 డబ్బాలు నూనె ఉంది, 3 బస్తాలు పప్పు ఉంది, ఉప్పు పప్పు నిప్పు మొత్తం ఎట్టబోయి ఎట్టొచ్చానని సర్ది పెట్టుకుని ఇవన్నీ ఉండొచ్చు. అవన్నీ తినడానికి నీకు నోకలు ఉండాలి కదా, అవన్నీ తినడానికి నీకు దినాలు ఉండాలి కదా. ఏమంటే 10-15 బస్తాలు ఇంట్లో పెట్టుకున్న వాళ్ళందరూ బతుకున్నారా? బస్తాలన్నీ పక్కన వాళ్ళకి అప్పకి చెల్లిపోలా? అంటే ఈ యెరూషలేము యొక్క పరిస్థితి ఏంటంటే తన స్థితి తనకు తెలియట్లే, తన ఉనికి తనకు అర్థం కావట్లే. నాకు అన్నీ తెచ్చిపెట్టుకున్నాను, ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టుకున్నాను అన్నట్లుగా ఉంటే దేవుడు అంటున్నాడు, నిన్ను దర్శించిన కాలము నీవు ఇరుగకుంటివి, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాతి నిలవకుండా చేసే దినాలు వచ్చుచున్నాయి. ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నాయో చూడండి. నిన్ను నేల కలిపి నీ పిల్లలతో కూడా నాకు చాలా బాధ అనిపించింది ఆ మాట. నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాతి లేకుండా, అంటే నీ ఇంటిని చల్లా చెదురు చేసి, అర్థమవుతుందా? నీ కుటుంబపు వ్యవస్థని చల్లా చెదురు చేసి, రాతి మీద రాతి లేకుండా నీ కుటుంబాన్ని పడగొట్టి, నిజమే ఈ రోజున కొన్ని కుటుంబాలకు వెళితే మనకు కట్టొచ్చినట్లుగా కనబడేది ఏంటంటే ఆ కుటుంబం చల్లా చెదురండి. బిడ్డలకి తల్లికి సంబంధం ఉండదు, తల్లులకి తండ్రులకి సంబంధం ఉండదు. ఆ ఇండ్లలో ఎలాంటి ఆనందం, సంతోషం, ఆప్యాయతలు ఏమి ఉండవండి, చల్లా చెదురైపోయి ఉంటాయి. ఎందుకు? దానికి కారణం ఏంటి అనంటే దేవుడు ఆ కుటుంబాన్ని లేక వారిని దర్శించిన ఆ కాలం ఎరుగక కొని తెచ్చుకున్న కీడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట నేను చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. మనకున్న దానిని బట్టి సంతోషించవచ్చు. మరలా రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. మనకున్న దాన్ని బట్టి మనం సంతోషించవచ్చు, కానీ దేవుడు రాబోతున్న దానిని గురించి తెలియచేసే మాట మనం జాగ్రత్తగా వినాలండి. హల్లెలూయా. మనకున్న దాన్ని బట్టి మనం సంతోషించవచ్చు. ఈ రోజున నాకు ఎంతుంది, కానీ రేపటి రోజున నీవు ఇంతుంది అన్నావే, దానికి రెక్కలొచ్చి ఎగిరిపోయే సమయాన నీ స్థితిని ప్రభు గుర్తించి నీతో మాట్లాడుతున్నాడు. నీతో ఇప్పుడు ఉన్నది ఏది శాశ్వతం కాదు, ఇప్పుడు నీతో ఉన్నది ఏది అంతం వరకు రాదు. ఇప్పుడు నీతో ఉన్నది అది అంతం వరకు నిన్ను ఆదరించి ఉద్ధరించదు. ఒక కాలం, ఆ కాలం నీ చుట్టూ నీ శత్రువులు చుట్టుకట్టి వాళ్ళు నిన్ను బంధించి నీ పిల్లలతో కూడా నిన్ను మట్టి కరిపించి రాతి మీద రాతి లేకుండా చల్లా చెదురుగా చేసే ఆ దుస్థితి, ఆ పరిస్థితి నా ప్రియమైన సహోదరులారా రాబోతుంది. అయితే ఇక్కడ నాకు బాగా నా హృదయాన్ని ఆకట్టుకున్న మాట ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయని దానిని గూర్చి ఆయన కన్నీళ్లు కార్చి ఏడ్చుచు ఇప్పుడు ఏమంటున్నాడంటే, మంచి వాల్యుబుల్ వర్డ్. ఆ మాట మనం చూడాలండి, అది 42వ వాక్యం. నీవును ఈ దినమందైనను, ఈ మాట చూడండి, నీవు ఈ దినమందైనను. నాకు ఆ మాట కావాలి. ఆ మాట చాలా విలువైనది, చాలా ఘనమైనదండి. అదేంటంటే నీవు ఈ దినమందైనను అంటే అర్థం ఏంటంటే ఈ దినాన్ని ఒక అవకాశంగా ప్రభు నీకు ఇస్తున్నాడు. చప్పట కొట్టండి గట్టిగా ప్రభుకి, గట్టిగా కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమందైనా చూడండి, ఇంత జరుగుతున్నా కూడా, ఇంత వాటలుతున్నా కూడా ఆయన ఒక చక్కటి అవకాశం ఇస్తున్నాడు. ఈ దినమందైనా ఈ అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నావు అనుకో, ఈ అవకాశాన్ని కూడా జార విడుచుకున్నావు అనుకో, ఈ అవకాశాన్ని కూడా గుర్తించకుండా పోయావు అనుకో, యెరూషలేము పరిస్థితి అదే అయిందండి.
ఆయన ఇన్ని చెప్పినా ఆ యెరూషలేము పట్టించుకోలేదు. ఈయన ఎవడా మాకు చెప్పడానికి, మాకు మెస్సయ్య వస్తాడు, ఈయన ఎవడా చెప్పడానికి మాకు ఆధారాలు ఉన్నాయి, మాకు లేఖనాలు ఉన్నాయి, ఈయన ఎవరా చెప్పేదానికి మాకు అది ఉంది, మాకు ఇది ఉంది అని వాళ్ళు గర్వించారు. కానీ ఏం జరిగింది? ఆ కాలం వచ్చేసింది. ఏ కాలం? శత్రువు నీ చుట్టూ గట్టి చుట్టుముట్టి, అర్థమవుతుందా, నీ ప్రక్కల అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కరిపి రాతి మీద రాతి లేకుండా చెదరగొట్టే కాలం వచ్చింది. ఆభరణము లాంటి దేశము, సౌందర్యం కలిగిన దేశము, సారవంతమైన దేశము ఏమైపోయిందంటే పాడు దెబ్బైపోయిందండి. ఇవన్నీ కొంచెం మనకు అన్వయించుకొని మీరు ఆలోచించుకొని, నేను మాట్లాడకూడదు కొన్ని మాటలు మీరు అర్థం చేసుకోండి. నేను నా నోటితో అనకూడదు ఆ మాటలు. ఆ ఇల్లు ఏమైపోయింది, ఆ దేశం ఏమైపోయింది, పాడు దెబ్బ అయిపోయిందండి. జిల్లెడు చెట్లు మొలిచేయండి. ఆభరణం లాంటి దేశం, ఒకప్పుడు 10 మందికి పెట్టగలిగిన కుటుంబం, నలుగురికి సహాయం చేయగలిగిన కుటుంబం, సమృద్ధిని చేతబట్టుకుని సాక్షిగా ఉండవలసిన కుటుంబం ఈ రోజున ఏమైపోయింది? ఎందుకు ఇలాగా వాటిల్లింది? ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడట్లేదా? ఆయన కనికరించట్లేదా? ఆయన దృష్టి సాలించట్లేదా? ఆయన కాపాడలేకపోయాడా? నో, ఆయన కాపాడలేనిది ఏది కూడా లేదు. కాకపోతే దేవుడిచ్చిన ఆ తరుణాన్ని, ఆ సమయాన్ని జారవిడుచుకొని ఆయన వైపు తిరగవలసిన వాళ్ళు ఆయన వైపు తిరగక అహంకారపు మత్తులో ఉన్నారు కనుక ఈ రోజున అది పాడు దెబ్బగా మారిపోయిన పరిస్థితులండి. ప్రభు బల ఆరాధన ఉంది కనుక కాస్త నేను మీకు బాధ కలిగించేటట్లే మాట్లాడినప్పటికీ ఒక శుద్ధీకరణగా నేను ఈ మాటలు మీతో చెప్తున్నానండి. ప్రభు బలలో ఆయన రక్త మాంసాలలో చెయ్యి వేసే ముందుగా ఒక్కసారి మనల్ని పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎందుకు నేను కన్నీళ్ళు అనుభవిస్తున్నాను? ఎందుకు నీ శోభని నేను అనుభవిస్తున్నాను? నా కుటుంబం ఎందుకు చల్లా చెదురైపోయింది? నాకు నా పిల్లలకి ఎందుకు సమాధానం లేకుండా పోయింది? నాకు నా భర్తకు సమాధానం లేకుండా ఎందుకు పోయింది? స్వర్గసీమగా ఉండవలసిన నా కుటుంబం ఈరోజు నరక కోపముగా ఎందుకు మార్చబడింది? దీనికి గల కారణాలు ఏంటి అని ఈరోజు నన్ను ఆలోచించాలి. ఈ దినమందైనా ఇది నీకు ఒక అవకాశం, ఇది నీకు ఒక తరుణం, ఇది నీకు ఒక చక్కటి శుభ సమయం. ఇది ఈ సమయమైనా ఆయన చెప్తున్నాడు, నేను నీకు తెలియపరచక కాదు, నేను నీకు చెప్పక కాదు, నేను నీకు ప్రకటించక కాదు, యెరూషలేమా అపాయం ఉంది. ఒక తల్లి ఆటోలో తమ భర్తను వేసుకుని ప్రార్థనా మందిరానికి వచ్చింది. మేము అక్కడ కూర్చొని ఉన్నాము. ఆ ఆటో అతను తిన్నగా వెళ్ళిపోతున్నాడు ఏది మందిరంలో. నేను అక్కడ కూర్చొని బ్రదర్స్తో చెప్పాను, రే ఆ ఆటో ఆయన నాపరా, ఏం ఆటో తీసుకెళ్ళి స్టేజ్ మీద పెడతాడేంటి? వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి రా, వెళ్ళో ఆపో ఆయన ఆపో అట్లని పరిగెత్తుకుంటూ పోయి ఆటో ఆపారు. ఆటో ఆపితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఆటో ఆపితే ఆటో నుంచి ఒక ఆమె దిగింది. ఆ తర్వాత బ్రదర్లు వచ్చి చెప్పారు, అన్న ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారంటన్న. మరి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నాం కదా, అడగాలి కదరా. వెళ్ళిపోతుంది అక్కడికి ఆటో, ఏం కనపడలేదా మనుషులు ఇక్కడ వెళ్ళకాళ్ళకి రమ్మను అంటే? కాదన్నా వాళ్ళు రారంట, మనమే వెళ్ళాలంట. ఏమైందిరా? ఆటోలో ఒక ఆయన పడుకొని ఉన్నాడన్న. ఓకే, అర్థమైంది. దగ్గరికి వెళ్ళాం. మీరు నమ్మండి, అతను చూడగానే నా గుండె జల్లుమందండి. ఎందుకంటే ఒంటి మీద ఎక్కడ ఖాళీ లేదండి, అంత ఆపరేషన్లు జరుగున్నాయి, ట్యూబులు పెట్టేస్తున్నారండి ముక్కులో, నోట్లో, ఈ గుండె మీద అంతా. ఆ ట్యూబులో రక్తం గడ్డగట్టిపోయింది, ఆ ట్యూబులు అట్లే ఉన్నాయి. ఏమ్మా అన్నాను. అయ్యా పలానా జబ్బు అంటయ్యా, గంటల మనిషి అంటయ్యా, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొని వెళ్ళిపోమన్నారు అయ్యా. బోర్ నడుస్తుంది. పెద్ద ముసలమ్మేం కాదు, గట్టిగా ఎదుగుకుంటే ఒక 37-38 సంవత్సరాలు ఉంటాయండి. బోర్ నడుస్తుంది. ఆమెతో కూడా చిన్న పిల్ల, ఒక పిల్ల ఆటోలో దిగింది. ఆమె కూతురు చిన్న పిల్ల బుడ్డది. ఆ పిల్ల పాపం అమాయకంగా వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే అమాయకంగా చూస్తుంటే నా గుండె జల్లుమనిందండి.
ఓ నడుస్తుంది. అయ్యా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అయ్యా ఈయన్ని, నాకు వెనక్కి ఊరు లేరు, అమ్మా నాన్న లేదు, అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరు లేరు అయ్యా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నన్ను అన్యాయం చేశాడు అయ్యా, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నాడు అయ్యా అని ఓ ఏడుస్తుంటే నేను అన్నాను, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏముందిలేమ్మా, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏముంది, అదేదో ముందే ఉండాలమ్మా అన్నాను. ఆమె అనేది నాతో, అయ్యా చెప్పకేమయ్యా, కాళ్ళు పట్టుకుని ఏడ్చాను, అన్నం నీళ్ళు ఒగ్గబట్టి అన్నం నీళ్ళు మానేసి ఒగ్గబట్టి ఏడ్చాను, కాళ్ళు పట్టుకొని బతి మాలుకున్నాను, కానీ మారునోడు కాదయ్యా, మారునోడు కాదయ్యా, మారునోడు కాదయ్యా. మీకు అర్థమవుతుందా? ఆ దేవుడు అన్న సహాయం చేయమని చెప్పయ్యా, ఆ దేవుడు. నేను అంటాను, ఆయన చెయ్యి విడిచేసిన తర్వాత ఆయనతో ఏం చెప్తాం? ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఆయనకి మనకు ఒక కనెక్షన్ ఉంటే సరే, తెగిపోయింది ఆ బంధం. చెయ్యి విడిచేశాడు ఆయన ముఖం చాటేసేసాడు. ఇప్పుడు ఫోన్ చేస్తారు, మీరు ఎవరికో ఫోన్ చేస్తారు, ఫోన్ కలిస్తే మీరు 4 మాటలు చెప్తే వింటాడు. నీకు ఆయనకి అసలు కనెక్షనే లేకపోతే ఏం చెప్తే ఏం వింటాడు ఆయన? నీతో చెప్పలేదా? నేను ఉదయకాలము నిన్నే వచ్చి నీతో మాట్లాడాలని అనుకున్నాను, కానీ నీవు విననొల్లకపోతేవి. నీ మనసును రాత్రిగుండుగా చేసుకోవడం నీకు అలవాటైపోయింది. నేను 1 సారి చెప్పాను, 2 సార్లు చెప్పాను, 3 సార్లు చెప్పాను, 4 సార్లు చెప్పాను, కానీ ఎన్నడూ కూడా నీవు నా వైపు తిరిగిన వ్యక్తివి కాదు. నీకు బాల్యం నుండి అది అభ్యాసమైపోయింది. ఈరోజు నేను ముఖం చాటేసుకున్న తర్వాత, నేను చేయి విడిచిన తర్వాత, నీవు పరీక్షలో నిలిచిన తర్వాత, ఈరోజు నీ ఆక్రమణ వినబడదు కదా. అప్పుడు నువ్వు ఏడ్చి కన్నీళ్ళు పెట్టి గోల చేసి గోడకు తలేసి బాదుకుంటే ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం చెప్పండి? రాతి మీద రాయితీ లేకుండా, రాతి మీద రాయి లేకుండా చల్లా చెదురుగా చేయబడిన తర్వాత, కుప్పకూలిపోయిన తర్వాత, వ్యవస్థ అవస్థగా మార్చబడిన తర్వాత, నీ కుటుంబంలో ఉండవలసిన అనురాగాలు పోటాపోంచులై నీ కుటుంబం స్పార్థింపుగా మార్చబడిన తర్వాత, ఆ రోజున నువ్వు కార్చే కన్నీళ్లు దేని కొరకు, ఎవరి కొరకు? లేదు. యెరూషలేమా, యెరూషలేమా, నీవు ఈ దినమందైన సమాధానకరమైన, సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకొనిన ఎడల నీకు ఎంతో మేలు, ఎంతో మేలు. ఆ దినం ఎవరు తప్పించేది కాదు. 120 సంవత్సరాలు బోధ చేశాడట. ఎవరు? నోవాహు. మారారండి, ఎగతాళి చేశారు. ముసలాడా నీదే పెద్ద సరైపోయింది, పెద్ద గొడవ అయిపోయింది నీదే ముసలాడా, మౌనంగా ఉండలేవా? మాటకొస్తుందే పనిలే నీకు, మా బతుకు మేము బతుకుతుంటే చూడలేవు నువ్వు, నడువా ముసలాడా. ముసలాడు మౌనం అయిపోయే రోజు ఒకరోజు వచ్చింది. నువ్వు చెప్పకపోయినా మౌనం అయిపోతాడు. ఈ పాసగారిది ఒకటే బొమ్మిడి అయిపోయింది బాబు. ఈ పాసగారిది ఆదివారం వచ్చామంటూ ఇంకా తుండు మీద పెట్టి నరుగుతుంటాడు. తుండు మీద పెట్టి నరుగుతుంటాడు. దీనికి అసలు మాట కుదరదు. దీనికి కుదిరే రోజు ఒకరోజు వస్తుంది, మాట కుదిరే రోజు. నువ్వు మాట్లాడమన్నా ఇక మాట్లాడే పని లేదు ఇక, అంతే కదా. అయ్యా 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 అన్న ఇక మాట్లాడే పని లేదు ఇక. అయ్యా తలుపు అయ్యా తీసే పని లేదు ఇక. అయ్యా కనికరించయ్యా కనికరించే పని లేదు ఇక. ఎందుకంటే కాలం ముగించబడిపోయింది. బాధాకరమైన విషయం చెప్పనా? ఆ అమ్మతో నేను, సర్లేమ్మా ఏం చేద్దాం, మరి ఏం చేయి దాటిపోయింది, మనం ఏం చేస్తాం, ప్రభువే సహాయం చేయాలి, నా మట్టుకు నేను ప్రార్థన చేస్తాలేమ్మా. నాకు ఇప్పటికే నా కళ్ళ ముందు ఉందండి, అట్లా మర్చిపోలేను నేను. అంటే పాప ఆమె ఎక్కువ పెడుతూ ఏడుస్తూ నిలిచిస్తే ఆ చిన్న పిల్ల దిగాలుగా అంటే అమాయకంగా వాళ్ళ అమ్మని చూసి కన్నీళ్ళు పెడుతుంది. చిన్నపిల్ల చిన్న ప్రార్థన ఆటో పట్టుకొని చిన్న ప్రార్థన చేసి పంపించాను. అప్పుడు గోరట్లలో పాత మందిరం అండి, చిన్న తాటకి పాక మందిరం. అప్పుడు కాంపౌండ్ వాళ్ళు అవి కూడా ఏమీ లేవు. ఆ గేటు దాకా వెళ్ళింది ఆటో. అయ్యా అని కేకేసింది ఆమె. వెంటనే నాతో ఉన్న బ్రదర్లకు 2-3 ఎప్పటికీ తను ఏంటని చూస్తే ఆ గేటు దాటక మునిపి ప్రాణం విడిచేశాడు అతను. గేటు దాటక మునిపి ప్రాణం విడిచేశాడు. అయ్యా అని కేకేస్తే ఇక నెమ్మదిగా నేను కూడా వెళ్ళాను.
ఆమె పాపం ఆయన నోట్లో ముక్కులో అంత పైపులు పెట్టేస్తున్నారు. అయినా కూడా ఆమె ఆ ముఖాన్ని పట్టుకొని ఏడుస్తుంది. నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావే, నన్ను అన్యాయం చేసి. ఇవన్నీ పాఠాలండి. తలుచుకుంటే ఒక్కొక్కసారి అలా గుండె నిరిగిపోద్ది. నిజం కదా, ఎంత దయగలిగిన దేవుడు కదా ఆయన. అందుకే కదా మనకు ఒక తరుణం ఇస్తున్నాడు, అందుకే కదా ఆయన మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. కోడి తన రెక్కల కిందకు చేర్చుకున్నట్లుగా నేను చేర్చుకోవాలని పలుసార్లు ప్రయత్నం చేశాను. నువ్వు రానలేకపోతివి. ఇదిగో నీ శత్రువు ఎదురు చూస్తున్నాడు, పరిస్థితులు ఎదురు చూస్తున్నాయి. రాతి మీద రాతి లేకుండా చల్లా చెదురుగా మారిపోయే క్షణాలు ఆసనం అవుతున్నాయి. ఈ దినమందైనా ఆ మాట మీ గుండెల్లోంచి పోనీకండి. ఈ దినమందైనా ఏదో జరిగింది. దొరికిపోయిన క్షణాలు విడిచిపెట్టు. ఇప్పుడు నీకు ఇచ్చే అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఇప్పుడు నీకు ఇచ్చే తరుణాన్ని పోగొట్టుకోవద్దు. చూడండి, ఇంకొక మాట కూడా నేను మీకు బాగా తెలిసినవే ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే 10 మంది కన్యకలంట. కన్యక అంటే సంఘం అని అర్థం. సంఘాన్ని ఎవరితో పోల్చాడు చెప్పండి? కన్యకతో పోల్చాడు, స్త్రీతో పోల్చాడు. ఈ 10 మంది కన్యకలు సిద్ధపడ్డారట. ఈ సిద్ధపడిన 10 మంది కన్యకలు వెళ్ళారట. కానీ మనం అక్కడ సందర్భానుసారంగా తలపోసుకోవాల్సింది ఏంటంటే, ఈ 10 మంది వెళ్ళారు. అయితే ఎలా వెళ్ళారు? చూడండి ఆ వాక్యాన్ని. 25వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వాక్యం దగ్గర నుంచి చూడండి. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా, వినండి, బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. తమ దివిటీలు ఉన్నాయి కదా, ఆ దివిటీలతో కూడా ఏం తీసుకెళ్లారు? నోరు తెరిచి మాట్లాడండి. మరి ఇంకొక 5 మంది బుద్ధి లేని కన్యకలు అని రాయబడి ఉంది. వాళ్ళు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. చూసారండి, వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? నా వైపు చూడండి, నేను చెప్పేస్తాను. ఇక ఇద్దరు చేతుల దివిటీలు ఉన్నాయండి. చెప్పండి, ఏమున్నాయి? ఇద్దరు చేతుల దివిటీలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? వీళ్ళ దివిటీలు వెలుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్న వాళ్ళు ఏ ఒక్కరిని లేపినా ఏమంటారు? నేను వెలుగుతున్నానయ్యా అని చెప్తారు. నా చేతిలో దివిటీ ఉందని చెప్తారు. మీలో ఎవరిని తీసివేయడానికి కుదరదు, మీలో ఎవరిని ప్రక్కన పెట్టడానికి కుదరదు. మీరు అనర్హులు అని చెప్పడానికి అధికారం లేదు. ఎందుకంటే అందరి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. నా దీపం వెలుగుకపోతే, నా ఆత్మ ప్రకాశించకపోతే నేను ఎంత చాకచక్యంగా బ్రతుకుతానా? ఇంత సాక్ష్యం నాకు ఉంటుందా? ఇట్స్ ఆల్ రైట్, వెల్, మంచిది. మీ దీపాలన్నీ వెలుగుతూనే ఉన్నాయి, మన దీపాలన్నీ వెలుగుతూనే ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. అయితే ఒక మాట, నేను చెప్పే మాట వినండి. 5 మంది దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని వెళ్ళారట. ఎందుకు? ఇది ఒక సిద్ధపాటు. మీకు అర్థమవుతుందా? వెళ్ళి కారు ఎక్కి కూర్చున్న తర్వాత, కారులో కూర్చున్న తర్వాత, ఒరే అమ్మాయా ఒక వాటర్ బాటిల్ పెట్టా. ఎందుకు? బెంజ్ సర్కిల్ దాకా వెళ్ళి వచ్చి దానికి వాటర్ బాటిల్ ఎందుకు? అప్పుడే అవసరమని కాదు, అదొక సిద్ధపాటు. 5 మందిని మనం ప్రత్యేకించవచ్చు వాళ్ళల్లో. ఎవరంటే వాళ్ళు సిద్ధపాటు గలవాళ్ళు. మరో 5 మందిని వారిని ప్రత్యేకించవచ్చు మనమే. ఎవరంటే వీళ్ళు దివిటీలు వెలుగుతున్నాయి, వాక్యం చదువుతున్నారు, ఉపవాసం ఉంటున్నారు, కానుకలు ఇస్తున్నారు, ప్రభు బలలో పాలు పొందుతున్నారు, అన్నీ ఉన్నాయి. అసలు ఆడ దీపాలు కూడా వెలుగుతూనే ఉన్నాయి. వీళ్ళకి పెద్ద వ్యత్యాసం ఏమి కనబడదు. కాకపోతే ఏంటి వీళ్ళకి వ్యత్యాసం అంటే, వీళ్ళు సిద్ధపడిన వాళ్ళు. మీకు ఒక్క మాట ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే, ఆయన ఆ లాస్ట్ క్షణంలో కూడా, ఆఖరి క్షణంలో కూడా ఆయన ఒక అవకాశం ఇస్తూనే ఉన్నాడండి. ఒక అవకాశం.
వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఏంటండి ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? వీళ్ళు దానికి పెట్టిన పేరేంటి చెప్పండి? వీళ్ళు దానికి పెట్టిన పేరేంటి? ఆలస్యం. ఆయన వాళ్ళకి ఇచ్చిందేంటి? అవకాశం. ఆలస్యానికి అవకాశానికి వ్యత్యాసం తెలుసుకోవాలండి. ఆలస్యం ఏంటి, అవకాశం ఏంటి? ఆయన చేసింది ఆలస్యం కాదు, ఆయన ఇచ్చింది అవకాశం. వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదేంటి? పాటలు పాడేస్తున్నారు. యేసయ్యా ఇప్పుడయ్యా నీ రాకడా, రాయ త్వరగా రాయ. రే నేను కనుక వచ్చాను, నువ్వు రాయ త్వరగా, ఇంకెంతకాలం ఉండాలయ్యా, ఇంకెంతకాలం అయ్యా, రావయ్యా రావయ్యా. ఆయన చూస్తున్నాడు. ఒరే అబ్బాయా, ఊరికి నేను నన్ను గొడవ చేసేస్తున్నావు, నేను ఇచ్చే అవకాశం నీకు అర్థం కావట్లేదు. నేను కనుక వచ్చాను, నువ్వు సిద్ధపడరా. వీడు సిద్ధపడేది తెలియక ఆయన ఆలస్యం అనుకుంటున్నాడు. నాకు ఆ వాక్యం చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అంత సమయం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఎంత సమయము? వాళ్ళు విసిగిపోయి నిద్రపోయే అంత సమయం ఇచ్చాడు, అంత అవకాశం ఇచ్చాడు, అంత మంచి తరుణాన్ని ఇచ్చాడు. కానీ ఆ అవకాశాన్ని, ఆ తరుణాన్ని ఆఖరికి వాళ్ళు ఏం చేశారండి? పోగొట్టుకున్నారు. ఒక దెబ్బ తగిలినప్పుడే తెలుసుకోవాలి. ఒక మేలుకొలుపు కలిగినప్పుడే మేలుకోవాలి. తెలుసుకోవాలా, గుర్తించలా. నాకేముంది, డ్యూటీలు వెలుగుతున్నాయి, నాకేముంది, అనుదిన కృప చూస్తున్నా, నాకేముంది, రోజుకు 3 అధ్యాయాలు చదువుతున్నా, నాకేంటి, మందిరంలో కానుకలు ఇచ్చి పేరు రాయించుకున్నా, ఎన్ని బాగానే ఉన్నాయి. కానీ సిద్ధపాటు సంగతి ఏంటి? నీ దివిటీలో నూనె ఉందా? సిద్ధపడిన వాడువేనా? సిద్ధపాటు కలిగిన దానివేనా? వాక్యము చేత, దేవుని ఆత్మ చేత నువ్వు పరిశుద్ధపరచబడిన వాడవై, పవిత్రపరచబడిన వాడవై నీలో కలగవలసిన ఆ మార్పుని సంతరించుకున్న వాడువేనా? అది గుర్తించట్లే. మీకు బాధాకరమైన ఒక విషయం చెప్తాను. చూశాడు అని ఎంతసేపు చూస్తాడేంటి? ఎంత తరుణం ఇస్తాడేంటి? ఎంత అవకాశం ఇస్తాడు? ఇప్పుడు 9 గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతుంది. ఏదో ఎదురు చూడమంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు, 9 గంటలకు స్టార్ట్ చేసి 9:15 9:20 వరకు ఏదో అవకాశం ఇస్తాడు ఆయన. ఆ అవకాశాన్ని నువ్వు అదునుగా తీసుకొని హాయిగా గురకబెట్టు నిద్రపోతున్నావు అనుకో, ఎంతసేపు చూస్తాడు? ఆయన చేయాలనుకున్న పని చెప్పండి, ఆయన చేయాలనుకున్న పని చేసేస్తాడు, చేసి ముగించేస్తాడు. ఆ తర్వాత నువ్వు లేచి, ఏడు నా ప్రియుడేడి, నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు, నా ప్రియుడి స్వరం నేను వినలేకపోతుని అని అప్పుడు తీసి పాపం తలుపు తీసుకొని బయటకు వచ్చి ఆ అర్ధరాత్రి పూట ఈ వీధుల్లో పడిందంట. ఎవరో షోలమితి అనే సంఘం. అప్పుడు వీధుల్లో పడి రోడ్డు మీదకి వెళ్ళి, నా ప్రియుని చూచితిరా. నువ్వేం చేస్తున్నావు అమ్మా ఆయన వచ్చినప్పుడు? తల్లా, సిద్ధపాటు లేదు. నా ప్రియుడు వచ్చే సమయం అయిందే, నా ప్రియునికి నేను తలుపు తీయాలనే, నా ప్రియునికి నేను సొంతం కదా, ఆయన వచ్చేంత వరకు మెలకువగా ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఇవి ఏమీ లేవు. హాయిగా సుఖంగా ఉంది కదా, కాళ్ళు కడుక్కొని ఉందంట. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి పరమగీతాల్లో. నేను పడుకొని ఉన్నాను, నేను కాళ్ళు కడుక్కొని ఉన్నాను, నేను మరలా ఇప్పుడు దిగి రాలేను. ఆయన తలుపు దగ్గర నిలబడి తట్టాడు. ఎంతసేపు తడుతాడు, ఎంతసేపు నిలుస్తాడు, ఎంత అవకాశం ఇస్తాడు, ఎంత సమయం ఇస్తాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇవి సుఖం దొరికింది కదా అని చెప్పి హాయిగా చికెన్ 65 చేసుకొని హాయిగా తిని బలం తిని అంటే ఏంటి? వాక్యం. మీరు మరోలా భావించకండి. వాక్యమే సంఘం కదా. శుభ్రంగా వాక్యం చదువుకొని, శుభ్రంగా పాట పాడుకొని,
కుటుంబ ప్రార్థన చేసుకొని భక్తులే. దీపాలు వెలుగుతూనే ఉన్నాయి, దీపాలు ప్రకాశిస్తూనే ఉన్నాయి, కానీ లేనిది సిద్ధపాటు. ఆయన మన పై రూపాన్ని చూడడండి. ఆయన మన పై రూపం కంటే కూడా మన అంతరంగాన్ని చూస్తాడు. ఆయన చూశాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె వీధులు వెంబడబడి ఇప్పుడు ఏమంటుందంటే, నా ప్రియుని చూచిత్ర. వాళ్ళు తక్కువైన వాళ్ళు అండి. వాళ్ళు అడుగుతున్నారు, నీ ప్రియుని విశేషం ఏంటి? నీ ప్రియుని నా ప్రియుని చూసారా, నా ప్రియుని చూసారా అంటున్నారే, ఏంటి నీ ప్రియుని విశేషం అంటే, వా ఇంకా ఏమి అల్లికో, ఏమి ఒల్లికో. నా ప్రియుడు 10,000లో ధవళవర్ణుడు. మీకు బాగా తెలిసినట్టుందే. నేను అంటాను, మరి అంత ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి అన్ని మాటలు నీకు తెలిసే, మరి ఎందుకు సిద్ధంగా లేవు ఆయన వచ్చేటంలో? దీన్ని ఏమంటారంటే భక్తిలో మందత్వం. భక్తిలో చెప్పండి, భక్తిలో మందత్వం. హాయిగా నాకు భక్తి ఉంది కదా అని చెప్పి నిమ్మళంగా చెప్పే వాక్యం వినకపోవడం, చెప్పిన వాక్యానికి అనుగుణంగా నడవకపోవడం, వాక్యాన్ని గుండెల్లో చేర్చుకోకపోవడం. ఎందుకు ఏంటంటే ఆ మందత్వం, భక్తిలో మందత్వం ఎప్పుడు కూడా మన దగ్గరికి కూడా రాకూడదండి ఆ మందత్వం. అందుకే పరిశుద్ధుడైన పౌలు చెప్తాడు, మీరు ఆసక్తి విషయంలో ఏంటది మాంద్యులు కాక, మందంగా కూర్చొని ఏ చలనం ఉండదు. ఇక ఇంతే. ఏడిపించినా ఏడవరు, నవ్వించినా నవ్వరు, కదిపినా కదలరు. మీకు అర్థమైందా? చిన్నపిల్లలకి మందం ఏమంటుందని, కడుపులో మందం చేస్తే చిన్నపిల్లలకి ఎట్టుంటాడు? మందంగా ఉంటాడు, ఎక్కడ కూర్చుంటే అక్కడే. అప్పుడు మా వాళ్ళు పల్లెటూరులో ఏం చేస్తారంటే ఒక అర గ్లాసు ఆముదం తాగిస్తారు. ఇక చూసుకో, ఒరే ఈడ్చి కొడతాయి ఒకరోజు. ఇక ఆ మరుసటి రోజు నుంచి ఉంటాడాడు, ఏమన్నా పెట్టు, తిరిగి చూసే లోపల అవుట్ చేసేస్తాడు అంతే. మరి అదే పరిశుద్ధుల పౌలు చెప్పింది, మీరు విశ్వాస విషయంలో, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులుగా ఉండకండి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మయందు తీవ్రత కలిగి, చురుకు కలిగి, సిద్ధపాటు కలిగి, చురుకైన ఆత్మతో ఏ క్షణం ప్రభు వస్తాడో, ఏ క్షణం ఆయన ప్రత్యక్షమవుతాడో, ఆయన ఆగమనము కొరకై 1000 కళ్ళతో ఎదురు చూడాలి. కన్ను రెప్ప పాటులో రూపాంతరము చెందేటట్లు మనం ఆ గడియ, ఆ క్షణం కొరకు మనం సిద్ధపడి చురుకుగా ఉండాలట. ఆ రోడ్లు అమ్మడిపడి నా ప్రియుని చూసారా, ప్రియుడు చూసిన సంగతి పక్కన పెట్టు. గురకా వాళ్ళు తగిలారు మధ్యలో. ఎవరాళ్ళు? నైట్ వాచ్మెన్స్. గురకా వాళ్ళు తగిలాడు. ఏమా ఎక్కడికి రాత్రి వెళ్తున్నావు? అయ్యా నా ప్రియుడు వచ్చాడు. ఎక్కడో ఇట్లా పెటాపట 4 దన్నారు. రాత్రులు అడ్డదారులు దొడ్డుదారులు వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? నా ప్రియుడు వచ్చాడు. ప్రియుడు వచ్చిందాక నువ్వేం చేస్తున్నా? నాకు నిద్ర వచ్చేది, పెటాపట 4 దన్నారు. కావలి వారు నన్ను కొట్టి గాయపరచితిరే, నాపై వస్త్రము దోచితిరే, నాదు ప్రియుని విశేషమేమని అడుగుచుంటిరా, గుర్తుపట్టగవచ్చును ప్రియుని 10,000 పురుషులలో, ప్రేమతో నా ప్రియుని చూడ సొమ్మసిల్లితిని, కావలి వారు నన్ను కొట్టి గాయపరచితిరే,
వస్త్రము దోచితిరే. ఆయన వచ్చినప్పుడు నిద్రావస్థలో ఉంటే మరి ఏం చేస్తావు చెప్పు. పిల్లరా, ఆయన తరుణం ఇచ్చి అవకాశం ఇచ్చి చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. ఒకవేళ ఈ రోజున ప్రభు నీ కొరకు ఎంత ఆలస్యం చేస్తున్నాడు, ఎంతగా ఆయన ఓర్పు తెచ్చుకొని ఉంటున్నాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, దాంట్లో ఫలాలేమీ లేవు, ఆకులు మాత్రం దండిగా కలిగి ఉంది. వినండి జాగ్రత్తగా, ఆకులు మాత్రం దండిగా కలిగి ఉంది. కోపం వచ్చేసింది ఆయనకి. ఏమన్నాడు? ఏయ్ తోటమాలే, ఎందుకు ఈ చెట్టు వల్ల ఈ భూమి నిస్సారమైపోవాలి? ఈ చెట్టు వల్ల ఈ భూమి నిస్సారమైపోతుంది, తీసేదనే. ఆ తోటమాలి బతుమాలుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా ఈ సంవత్సరం మట్టుకు దీనిని ఉంచయ్యా. నేను ఎందుకో ప్రేరణతో ఈ మాట చెప్తున్నాను. ఈ సంవత్సరం మట్టుకు దీనిని ఉంచయ్యా అంటే ఒకవేళ ఇదే ఆఖరి సంవత్సరమేమో. ఈ సంవత్సరం అందైనను, ఈ దినమందైనను సమాధానకరమైన సంగతులను నీవు తెలుసుకొనకపోతే అది నీకు పైన ప్రమాదం, అది నీకు చాలా కష్టమైన సంగతి. అదిగో తోటమాలి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ తోటమాలి నీ కొరకై కన్నీళ్లు కారుస్తున్నాడు. ఆ తోటమాలి నీ కొరకై బాగుగా లోతుగా తవ్వి ఇరువేసి నీరు కట్టి ఈ సంవత్సరం నీ దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఈ సంవత్సరమైనా నీవు ఫలిస్తావా, గుర్తిస్తావా? ఆ తరుణాన్ని ఉపయోగించుకొని అయ్యో ఇంతకాలం అయిపోయింది అని నిలుస్తావా? నీకు క్షేమం. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. అదేంటంటే, ఒక రోజున దైవజ్ఞుడైన ఎలీషా దగ్గరికి ఇశ్రాయేల్ రాజు వచ్చాడు. వినండి జాగ్రత్తగా. ఇశ్రాయేల్ రాజు వచ్చాడు, వచ్చి బోర్ నేర్చాడు. ఎందుకంటే దైవజ్ఞుడైన ఎలీషాకి మరణకరమైన రోగం వచ్చిందంట. మరణకరమైన రోగం ఏంటంటే పాస్టర్ గారనే, అంత గొప్ప దైవజనులు కూడా మరణకరమైన రోగాలు వస్తాయంటే ఎందుకు రావు? రోగానికి భక్తికి సంబంధం ఏంటి అసలు? ఏంటంటే అమ్మో వాళ్ళ ముగింపు మహిమకరంగా ఉండాలి కదా. మహిమకరమే. మరి ఏ రీతిగా ఏ పద్ధతిలో ఆయన పరిశుద్ధపరచాలని అనుకుంటాడో ఆ రీతిగా పరిశుద్ధపరుస్తాడు. ఆయన ప్రియులను ఆయన తీసుకుని వెళ్తాడు. ఆ సబ్జెక్టు వేరు. ఇక నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఎలీషాకి మరణకరమైన రోగం వచ్చిందని ఇశ్రాయేల్ రాజు వచ్చి బోర్ నేడ్చి, తండ్రి, నా తండ్రి ఇశ్రాయేల్కి రౌతు లాంటి వాడు అయ్యా, నువ్వు వెళ్ళిపోతున్నావా నాయన అని బోర్న ఏడ్చాడు. అందరు స్త్రీలు కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. జరగాలి ముందుకు, త్వరగా, సమయం వేస్ట్ చేయకూడదు. జరుగు త్వరగా. నేను తలకాలు కదులుతున్నాయి కానీ ఊపుతున్నారు తలలో. జరగండి త్వరగా. స్తోత్ర, హల్లెలూయా, స్తోత్ర, స్తోత్ర, స్తోత్రం చెప్తా కదలండి. నన్ను ఇంకేం లేదు చెప్పింది నేను. స్తోత్రం అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. మగాళ్ళు కూడా కొంచెం జరగచ్చుగా. వాళ్ళకి చెప్పాడే మనం కూడా జరగదామని ఉండద్దు. వాళ్ళకి చెప్పాడే మనం కూడా చెప్పాలనా? గేదె తోకెత్తితే అర్థం కాలా? మర్యాద దగ్గర రాబోకండి, తలనొప్పి ఎందుకు? కొంచెం మరి మీరు కూర్చున్న దానికంటే కొంచెం జరగండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా తండ్రి, నా తండ్రి,
ఇశ్రాయేలుకు రథము లాంటి వాడివి, రౌతు లాంటి వాడివయ్యా, నీకు ఇలాగ వచ్చిందండి అయ్యా, నీకు రోగం రావటం ఏంటయ్యా, ఎంతమందికి నువ్వు స్వస్థత ప్రార్థనలు చేసావు నాయన, ఎంతమందికి నువ్వు విడుదల కలిగించావు నాయన అని ఏడుస్తున్నాడు ఇశ్రాయేలు రాజు. అప్పుడు ఆయన అన్నాడు, ఒరేవా నాకు వచ్చిన రోగం సంగతి పక్కన పెట్టరా, నాకు లేదు రోగాన్ని గురించిన బాధ, నాకు లేదు, నీకెందుకురా, సరే కానీ నా సంగతి పక్కన పెట్టి నీకు నీ శత్రువుల మీద జయం కావాలి. స్తోత్రం కలుగు గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీకు నీ శత్రువుల మీద జయము కావాలి, దాని గురించి ఆలోచించు. సరే విల్లు చేతబట్టు, బాణం చేతబట్టు, ఆ కిటికీ ఏ బాణం ఒకటై అన్నాడు, వేశాడు. మరలా ఏమన్నాడు, ఆ వింటిని నేలకేసి కొట్టు అన్నాడు. నేను క్లుప్తంగా చెప్పేస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చరిత్ర చదువుకోండి. ఆ నేలకేసి కొట్టుదానే అన్నాడు. ఎందుకయ్యా నువ్వు కొట్రా, నీకు జయము కలిగే మార్గం ఏంటో చెప్తాను, నీకు జయం ఎలా కలుగుతుందో చెప్తాను, నువ్వు జయం ఎలా సంపాదించాలో నేను చెప్తాను, నేలకేసి కొట్టుదానే అన్నాడు. అప్పుడు ఈ రాజు ఏం చేశాడు, ఈయనకి మర్యాద ఎక్కువ, ఈయనకి ఫీలింగ్ ఎక్కువ, సెంటిమెంట్స్ ఎక్కువ ఈయనకి. ఆ వింటిని తీసుకొని 3 సార్లు నేలకేసి కొట్టాడు. కొట్టగానే దైవజనుడు అన్నాడు, పిచ్చోడా, పోగొట్టుకున్నావు ఆశీర్వాదం, అవకాశం ఇచ్చాను నేను నీకు, నేను కొట్టు అన్నా, కనీసం ఒక 5-6 సార్లు అన్న కొట్టుంటే నీవు శాశ్వతంగా నీ శత్రువులను మట్టిమాలు చేస్తుండేవాడివి. కొట్టు అన్నప్పుడు నువ్వేం చేయాలి, ఆ ఆసక్తిని కనపరిచి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ సదవకాశాన్ని ఆశీర్వాదకరంగా ఆహ్వానించవలసిన నీవు ఏం మర్యాద చొప్పున అటు కొట్టేవేంటి, పోగొట్టుకున్నావు పో. కనీసం 5 సార్లు అన్నా 6 సార్లు అన్నా కొట్టుంటే నీ శత్రువులని శాశ్వతంగా నువ్వు జయించేవాడివి, మట్టుమాయం చేసి ఉండేవాడివి. ఇక నీకు ఆ శత్రు భయం లేకుండా పోయి ఉండేది. నువ్వు 3 సార్లే నేలకేసి కొట్టావు కనుక 3 సార్లే నీకు జయం కలుగుతుంది. అర్థమైందా? నీకు ఆశీర్వదించబడాలన్న కోరుకుంటే, నాకు జయము కావాలి, నా శత్రువులను నేను జయించాలి అని ఆశ ఉంటే ఆ ఆసక్తి ఇందులో కనబడి ఉండేది. ఇందులో నేను చెప్పిన మాటలో నీకు ఆ ఆసక్తి లేదు. పెద్దలు చెప్తుంటే విన్నాను, ఆసక్తి లేనోడికి, ఆశ లేనోడిని దేవుడు కూడా ఆశీర్వదించాడంట. దైవజనులు మాసులమ్మణి గారు ఆయన ప్రసంగంలో చెప్తారు, ఆశ లేనోడిని చెప్పండి దేవుడు కూడా బిల్డ్ చేయడు, దేవుడు కూడా ప్రోత్సహించడట. ఈడు ఆశ లేనోడికి ఎంత ఆశీర్వాదం ఇచ్చినా ఇక్కడే ఉంటాడు ఈడు, అంతే కదా అని వదిలేస్తాడట. ఇప్పుడు నేను కొట్టో అన్నప్పుడు నువ్వేం చేయాలి, ఆసక్తి కలిగిన వాడవైతే దానికోసం నీ ఆసక్తిని కనపరిచి ఆ అవకాశాన్ని అంటే నీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్పనా వద్దా? చెక్ బుక్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. చెక్ బుక్ ఇచ్చి తీసుకో, వద్దులే అన్న తీసుకో అంటే వద్దులే అన్న ప్రార్థన చేయను సార్, పట్టుకో నాకు ఎందుకో మనసు, పట్టుకో. తీసుకున్నారు. ఎంత కావాలి రాసుకో. దేంట్లో చాట్లోనా, చెక్ బుక్లో రాసుకో. వద్దులే అన్న పర్లేదులే, చెక్కమోహం రాసుకో. ఎంత కావాలి రాసుకో, నీకు ఎంత కావాలి రాసుకో. నేను విడుదల పొందాలి, నాకు మేలు కలగాలి, మరలా ఈ లోటు రాకూడదు అనుకున్నవాడైతే అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి గట్టిగా. సరే కానీ దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు, మనకి తరుణాన్ని ఇచ్చాడు అని చెప్పి మనకి ఎంత కావాలనో అంత ఏం చేసుకోవాలి. మర్యాద ఎక్కువ కొంతమందికి, మర్యాద ఏమని అనుకుంటారేమో, అర్థమవుతుందా? తగని మర్యాద కొంతమందికి. ప్రేమ గల తండ్రి, దయగలిగిన యేసురాజా, నీకు నా స్తోత్రాలు చెల్లించుచున్నాను నాయనా,
నీ చిత్తమైతే నాకు బాప్తిస్మం ఇప్పించు నాయనా. మళ్ళీ ఆయన ఇప్పించేది ఏంటి? ఆయన చిత్తమని నీకు తెలీదా? మళ్ళీ దానికి ఆయన చిత్తం ఏంటి? మళ్ళీ మర్యాద ఎక్కువ మనకి కొంతమందికి. రాసుకోరా, నీకు ఎంత కావాలి రాసుకో అంటే ఏం రాశాడు? ఏమైనా ఫీల్ అవుతాడేమోనని చెప్పి 70 రూపాయలు రాసుకున్నాడు. ఈయనేమంటారండి? మీకు అర్థమైంది ఇప్పుడు సబ్జెక్టు? దైవజనుడైన ఎలీషా అదే చెప్పాడు. నేను నిన్ను ఎంతో ఆశీర్వదించాలనుకున్నాను, నిన్ను ఎంతో కనపరచాలనుకున్నాను. నీ అక్కర్లు తీర్చి, నీ అవసరతలు తీర్చి, నీ కన్నీళ్లు తుడిచి, నిన్ను గొప్ప చేసి, నిన్ను కనపరిచి, శత్రువుల ఎదుట నిన్ను ఘనంగా ఉంచాలనుకున్నాను. కానీ ఆ అవకాశాన్ని, ఆ తరుణాన్ని చూడండి. ఆ మాటని రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యం దగ్గర నుంచి చదువమ్మా. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని ఎద్దుకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్లు చేతిలో నుండి మిమ్మను రక్షించు బాణము. సిరియన్లు నాశనమగునట్లు నీవు ఆఫేకులో వారిని హతము చేయుదువని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమనినప్పుడు అతడు 3 కొట్టి మానెను. అతడు 3 సార్లు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియన్లు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు 3 మాత్రమే సిరియన్లను ఓడించదవని చెప్పాను. చాలండి, మీకు అర్థమైందా ఇప్పుడు సబ్జెక్ట్? దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. ఇదిగో నువ్వు ఇలా చేయి, 3 వింటిని నేలకేసుకోటు అంటే ఆ ఆశీర్వదించబడే అవకాశాన నిన్ను ఆయన ఏమని చేయమన్నాడో దానికి నువ్వు పూర్ణంగా సమ్మతి తెలపాలి. ఇప్పుడు కాదులే, ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆయనతో చెప్పి మా ఆయన నేను కాసేపు మాట్లాడుకొని ఒక నిర్ణయంకి వచ్చి మా వాళ్ళని అడిగి దీని గురించిన అవగాహన మాకు వచ్చిన తర్వాత మా ఆయన కూడా ఒప్పుకుంటే మా అత్తమ్మ, మా మామయ్య, మా ఆడబిడ్డలు, కూతురు బిడ్డలు, కొడుకు బిడ్డలు అందరూ ఒప్పుకుంటే అప్పుడు వచ్చి చెప్తాలే, అయ్యా పో నువ్వు వచ్చిందా కాసుకోవాలి ఉంటాడు ఆయన ఎక్కడ ఉన్నా. నీకు అర్థమవుతుందా? ఆయన నీకు ఆజ్ఞాపించినప్పుడు, ఆయన నీకు ప్రకటించినప్పుడు, ఆయన నీకు అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే ఫిలిప్ అడిగాడు దైవజనుడిని, ఫిలిప్ అడిగాడు మంత్రి నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నాడు. ఏం అర్థం అవుతుంది ఏంటి, నాకు ఇవ్వడం చెప్పాలి కదా, చదువుతున్నాను కానీ నాకేం అర్థమే చావట్లే అన్నాడు. అప్పుడు ఫిలిప్ పక్కన కూర్చొని చెప్పాడు, ఇది నువ్వు చదువుతున్న లేఖనం యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన లేఖనం. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉండినట్లు ఆయన మౌని అయి ఉంటాడు అని ఆ రక్షణను గూర్చిన ఆ బాణం, రక్షణ బాణం, ఆ రక్షణను గూర్చిన ఆ వార్తని దైవజనుడు చెప్పాడు. చెప్పిన వెంటనే ఆయన అంటాడు, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, నీవు కూడా మా దగ్గరకు వచ్చావు, ఇంకా ఆలస్యం ఏంటయ్యా, ఇంకా ఆలస్యం ఏంటి? స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆలస్యం చేయాలి? ఎందుకు ఈ తరుణాన్ని పోగొట్టుకోవాలి? ఎందుకు ఈ సదవకాశాన్ని జారవిడుచుకోవాలి? ఇది శుభ సమయం, ఇది రైట్ టైం. దిగు, రథం దిగో. మరి ఇంట్లో వాళ్ళకి చెప్పలేదుగా? మంత్రి గారికి ఇల్లు ఉందా లేదా, కుటుంబం ఉందా లేదా, ఆయనకి ఫ్రెండ్ సర్కిల్ ఉందా లేదా, వాళ్ళ తోరుతో చెప్పలేదు. ఇప్పుడు ఏదో నువ్వు ఎదురుపడి అట్లా అన్నంత మాత్రం ఇప్పుడు అంటే అక్కడ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందైనా దేవుడు నీకు మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు.
నీవు దీవించబడే మార్గం నీకు చూపిస్తున్నాడు. నీవు దీవించబడే అవకాశం నీకు ఇస్తున్నాడు. ఆయన నీతో చెప్పినది కనుక నీవు సంపూర్ణంగా చేసి ముగించగలిగితే ఇక్కడి నుంచి నేను వెళ్ళేటప్పుడు ఆ దీవెనలు, ఆ జయము, ఆ ఘనత, ఆ ఆశీర్వాదం తప్పనిసరిగా నువ్వు చేతపట్టుకుని వెళుతావు. హల్లెలూయా చెప్దామందరం, హల్లెలూయా హల్లెలూయా. ఆ అవకాశాన్ని జారవిడుచుకొని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళడానికి పూనుకుంటే చేసేదేమీ కూడా లేదండి. చేసేదేమీ కూడా లేదు. ఈ సదవకాశాన్ని నేలకేసుకోవటం, నీ ఆసక్తిని ఆ విషయంలో నువ్వు కనపరచు. ఆ ఆసక్తి కనుక నువ్వు కలిగిన వాడివే అయితే నువ్వు నిశ్చయముగా దీవించబడతావు. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఆఖరిగా యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు, లేచాడు. లేచి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. సరే, ఓకే. ఆయన మరలా ఏం చేశాడో తెలుసా? ఆయన శిష్యులు ఒక గదిలో తలుపులు బిగించుకొని ఉక్కిరి బిక్కిరిమంట కూర్చొని ఉన్నారు. అక్కడ ఏం చేయాలి అర్థం కావట్లా. బయటకు వెళదామా వద్దా, ఏం జరుగుతుందో ఏంటో అన్నట్లుగా ఉక్కిరి బిక్కిరని కూర్చొని ఉంటే దేవుడు వాళ్ళకి ఆ సమయంలో కూడా ఒక తరుణం ఇచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన వెళ్ళి ఆ తలుపులు వేయబడిన గదిలోకి వెళ్ళిపోయి వాళ్ళ మధ్య ఆయన నిలిచాడండి. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, పర్లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఒక అవకాశం ఇచ్చాడు. వాళ్ళ మధ్యలో నిలబడి అన్నాడు, నా శిష్యులారా, ఇదిగో నా ప్రక్కలు చూడండి, నా గాయాలు చూడండి. మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీ అసమాధానం తొలగునుగాక, మీ భయము తొలగునుగాక, ధైర్యము కలుగుగాక అని వాళ్ళ మీద ఊదాడంట. ఎందుకు ఊదేది? ఆయన ఊదాడని చెప్పి మనాడు కొంతమంది ఇప్పుడు కూడా ఊతున్నారు పట్టుకొని అని. మొన్న ఒక ముసలాయన స్టేజ్ మీద ఊత్తు ఊపిరి ఆడక డామని కింద పడిపోయాడు. మళ్ళీ అందరు కలిసి ఆయనకు ఊదారు. యేసు ప్రభు ఊదాడంటే అందరూ, ఇప్పుడు ఇదిగో ఈ పాత్ర ఉందా, వేదిక మీద ఈ పాత్ర ఉందా, ఈ పాత్ర ఇది కావాలనుకుంటున్నా, నాకేం చేస్తాను, ఏం తీసుకొని ఎందుకు? అది ఒక శుద్ధీకరణ. ఇప్పుడు శిష్యులే, వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మను పొందలా, శిష్యులే. ఇంకా వాళ్ళలో ఏముంది? కలవరం ఉంది. ప్రభుని నమ్మిన వాళ్ళే, ప్రభుని హత్తుకున్న వాళ్ళే. వాళ్ళకి ఇంకా భయము, భ్రాంతి ఇంకా చాలా చాలా ఉన్నాయి. అందుకని వాళ్ళని అని ఆయన ఊదాడు. ఎందుకు ఊదాడంటే వీళ్ళకి పట్టిన ధూళి తొలగిపోవును గాక, వీళ్ళకి పట్టిన అపవిత్రత తొలగిపోవును గాక, భయం తొలగిపోవును గాక, కలవరం తొలగిపోవును గాక, వీళ్ళకున్న కలవరాలన్నీ మట్టిమాయము అని ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. ఒక శుద్ధీకరణ, శుద్ధీకరణ. ఇప్పుడు నేను మీతో చెప్పా, ఇన్ని కార్యక్రమాలు జరిగాయా? ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే వాళ్ళల్లో ఒకడైన తోమా అప్పుడు లేడంట. ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు దాకా అక్కడే ఉన్నాడుగా. అప్పుడు దాకా వాళ్ళు కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటున్నాడుగా. ఆయన వచ్చే సమయానికి లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయనకి షికారులు ఎక్కువ. కొంచెం వచ్చి మందిరంలో గుట్టుగా కూర్చోడు. ఒక పాట అప్పుడు కూర్చుంటాడు, రెండో పాటకు చుట్టూ తిరిగేసి వస్తాడు. ఇది పెద్ద గ్రహణం. గ్రహాలు ఒక దగ్గర ఉంటాయా? మీరు చెప్పండి, నోళ్ళు తెచ్చి మాట్లాడండి. గ్రహాలు ఒక దగ్గర ఉంటాయా? కూర్చేసి కూర్చోబెడితే కూర్చుంటాయా గ్రహాలు? కూర్చోవు. తనంతడు తాను తిరుగుతూ, మీకు అర్థమైనట్టుంది, బాగా నవ్వుకుంటున్నారు. కొన్ని గ్రహాలు గుట్టుగా ఒక దగ్గర కూర్చోవు బాబా. తనంతడు తాను తిరుగుతూ చర్చి చుట్టూ తిరిగేసి వస్తాయి. తనంతడు తాను తిరుగుతూ టీ కొట్టు చుట్టూ తిరిగేసి వస్తాయి. తనంతడు తాను తిరుగుతూ, చెప్పండి, బాత్రూమ్ చుట్టూ తిరిగేసి వస్తాయి.
అమ్మా గ్రహాలు ఏంటయ్యే? ఈ గ్రహాలు తిరుగుతూ అప్పుడప్పుడు సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతాయి. అప్పుడే ఏమంటారు దాన్ని? సూర్యగ్రహణం. వెరీ గుడ్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ అప్పుడప్పుడు చంద్రుడి చుట్టూ కూడా తిరుగుతాయి. అదే చంద్రగ్రహణం. గుట్టుగా ఒక దగ్గర కూర్చుని ఉండొచ్చుగా. శిష్యుడే, కానీ ఆయన ప్రత్యక్షమై నీకు సమాధానము కలుగుగాక అని పలికిన ఆ సదవకాశం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సమాధానం లేని వాడు ఏమంటాడు తెలుసా? నేను నమ్మను, నాకు నమ్మకం కుదరట్లే. ఆయన లేస్తే ఎందుకు? ఎట్లా వేస్తాడు ఆయన చెప్పు? ఎందుకు ఆ సమాధానాన్ని పోగొట్టుకున్నాడంటే దేవుడిచ్చిన అవకాశాన్ని అతడు ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఆయన వారి మీద ఆ ఊదేటప్పుడు ఈయన కూడా కనుక ఉండుంటే ఈయనకు పట్టిన చెడంతా పోయి ఉండేది. ఆ ఊదినప్పుడు ఈయన కూడా కనుక ఉండుంటే అతనికి కలిగిన అనుమానాలన్నీ పోయి ఉండేవి. ఆ ఊదేటప్పుడు అతను కూడా ఉండుంటే అతని హృదయంలో ఉన్న కల్ముషం, కలత సమస్తం పోయి ఉండేది. ఆ ఊదినప్పుడు లేడే. ఏంటి మీరు అటు చూస్తారేంటి? లేడు. ఇప్పుడేమంటాడంటే నేను నమ్మనంటే నమ్మను. ఎందుకు నమ్మవు? నేను నమ్మను. మరలా తోమా కొరకు ఆయన మరలా మరొకసారి రావాల్సి వచ్చింది. తోమా కొరకైతే వచ్చాడు, కానీ ఇన్నిసార్లు నీతో చెప్తున్నా, నువ్వు నమ్మకపోతే ఆ తరుణాన్ని పోగొట్టుకుంటే మరొక అవకాశం నీకు ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? తోమతో ఖండితంగా చెప్పాడు, తోమా, చూచి నమ్మిన నీకంటే చూడక నమ్మిన వాళ్ళు ఎంతో శ్రేష్ఠులు, వాళ్ళు ఎంతో ధన్యులు. నీవు అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండు. నువ్వు విశ్వాసిగా ఉంటూ అవిశ్వాసిగా ఉంటున్నావేంటి? నువ్వు కప్పవా చాపవా? నువ్వు కప్పవా చాపవా? నువ్వు చాపలాగుండి కప్పలాగి ఎగురుతున్నావేంటి? మీకు అర్థమైంది? చాప వేరు. నోళ్ళు తెచ్చి మాట్లాడండి. చాప వేరు. మీకు తెలుసా? ఆ రెండు ఒక జాతికి సంబంధించినయే కదా. చాప కప్ప రెండు ఒక జాతికి సంబంధించినాయండి. మరేంటి సందిగ్ధంలో పడ్డారు మీరు? కాదని చెప్పరేంటి? చేపని నీళ్ళల్లోంచి బయటేయండి, ఏమంటది? మీతో చెప్పిందా చచ్చిపోతానని? అది చచ్చిపోయిందండి. మీరు చంపరు. అది చచ్చిందా కాసుకొని ఉంటామా? చచ్చిపోతావమ్మా, చచ్చిపోతావా అంటామా? నీళ్ళల్లోంచి బయటేయండి చేపనే, ఏమంటది? నేను బతకను, నేను చస్తా. నేనేం చేశాను? నిన్ను నీళ్లలోంచి వేరు చేసావు. బ్రతికితే ఆ జీవ జలములలోనే బ్రతుకుతా. అందులో నుంచి నన్ను బయటికి తీసేస్తే చెప్పండి, ప్రాణం విడిచేస్తా. ఆ జీవ జలములను విడిచి నేను బతకలేను, నేను జీవించలేను. ఉంటే అక్కడే ఉంటా, బతికితే అక్కడే బతుకుతా, లేకపోతే చచ్చిపోతా అని గసగస తనికిలాడి ప్రాణం విడిచేస్తుందట. భలే రోషం చాపకి. ఎంత రోషం అంటే ప్రాణం కూడా లెక్క చేయదు, అంత రోషం చాపకి. చేప గుర్తుకే మన ఓటు ముద్ర. అది మరి అంతే. గుద్దా, చేప గుర్తుకే మన ఓటు ముద్ర. ఎవరికమ్మ నీ ఓటు? చేపకమ్మ నా ఓటు. నీళ్ళలోంచి తీసి బయటేయండి చేపని. బల రోషం, బతకను, ప్రాణమన్న వదిలేస్తుంది అంతే. కప్పట కాదు. నీళ్ళల్లో వేస్తే కప్ప అంటదంట, నో ప్రాబ్లం, వీళ్ళంతా మా వాళ్ళే కదా, నమస్కారం ఆంటీ, గుడ్ మార్నింగ్ ఆంటీ, హాయ్ బాయ్ అంటదట. ఏది ఆ నీళ్ళలోకి పోయి
వరి బాబు ఇది తక్కువైంది కదరా బాబు అని నీళ్ళలోంచి ఎత్తి బయట వేసేసామనుకో, నో ప్రాబ్లం, వీళ్ళంతా మా వాళ్ళే. ప్రైజ్ లార్డ్ బ్రదర్, హల్లెలూయా, స్తోత్రం, అరబా షరబా కుదరబా కత్తికర్ర పరిస కత్తికర్ర రే మరి అంటే ఏంద్రా ఇదే అంతే, అది కప్ప. నీకు అర్థమైందని చెప్పే మాట. నేల మీద వేస్తే వీళ్ళతో కలిసిపోద్ది, నీళ్ళలో వేస్తే వాళ్ళతో కలిసిపోద్ది. దానికేం వ్యత్యాసమే ఉండదు. నువ్వు విశ్వాసిగా ఉంటూ అవిశ్వాసిగా ఉన్నవేంటి తోమా? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడా? చీకటికి వెలుగుకు సంబంధం ఎక్కడా? విగ్రహాలకి దేవుని ఆలయాలకు సంబంధం ఎక్కడా? నీవు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేక చల్లగానైనా ఉండు. నులువెచ్చని స్థితిలో ఉన్నావా? జాగ్రత్త. నీవు అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండు. నీవు అవిశ్వాసమై ఉండక విశ్వాసమై ఉండాలంటే ఆయన నీకు ఇచ్చిన తరుణాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. రా నా గాయాల్లో చేయబెట్టి చూడు. పాపం తోమ అల్లాడిపోయాడు. నిజమే. ఈరోజు మనతో కూడా ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను పలుసార్లు దర్శించాను, ఇదిగో ఈ దినమందైనా. మోకరించండి. అందరూ మోకరించాలి. మోకరించిన వాళ్ళు కండ్లు మూయాలి. ఒక 2 నిమిషాలు మీకు మీరుగా ప్రార్థన చేసుకోవాలి. నేను మీకోసం ప్రార్థన చేయడం కాదు, మీకు మీరుగా ప్రార్థన చేసుకోవాలి. పశ్చాత్తాపంతో ఎన్నిసార్లు ప్రభు నీకు తరుణం ఇచ్చాడు, ఎన్ని అవకాశాలు ప్రభు నీకు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని, ఆ తరుణాన్ని ఎందుకు పోగొట్టుకుని వాడవై? రాతి మీద రాతి లేకుండా శత్రువుని చుట్టూ గట్టు కట్టి చుట్టుముట్టి నిన్ను అరికట్టి నీతో కూడా నీ పిల్లలను నేలను కరిపించాలని కంకణ కట్టినప్పుడైన సాతాను యొక్క శత్రువు యొక్క కుతంత్రాలని ఎందుకు గుర్తించలేకపోతున్నావు? ప్రభు నీతో చెప్తున్నాడు, యెరూషలేమా, కోడి తన రెక్కల క్రిందకి తమ పిల్లలను చేర్చినట్లు నేను పలుసార్లు నిన్ను పిలిచాను యెరూషలేమా, కానీ నీవు రానొల్లకపోతివే యెరూషలేమా. నీవు ఈ దినమందైనా సమాధానకరమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు ఎంతో మేలు. నీ దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి, కానీ సిద్ధులలో నూనె లేదు. సిద్ధపాటు నీకు లేదు. ఈ దినమందైనా నీవు తెలుసుకుంటే నీకు మేలు. నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని ఆయన ఆశ కలిగిన వాడై ఎదురు చూస్తున్నాడు. నీలో ఆసక్తిని ఆ ఆసక్తి లేని సంగతి ఈనాడైనా నీవు తెలుసుకుంటే నీకు మేలు. ఆయన దర్శించిన కాలాన్ని నువ్వు ఎరుగక ఆయన నిన్ను దర్శించిన కాలాన్ని పోగొట్టుకొని నీవు అవిశ్వాసిగా బ్రతుకుతున్న సంగతి వాస్తవం. నీవు నమ్మకం లేకుండా బ్రతుకుతున్న సంగతి వాస్తవం. ఈ క్షణమైందైనా నువ్వు తెలుసుకుంటే నీకు మేలు. శత్రువు గట్టు చుట్టుముట్టి కట్టడి వేసి నిన్ను, నీ పిల్లలను నేలను కరిపించి మట్టి కరిపించి రాతి మీద రాయి లేకుండా చేసే కఠోరమైన కాలం రాకమునిపే నా ప్రభు ఈ దినమందైనా అని ఈ దినాన్ని నీకు ఒక అవకాశంగా ఇస్తున్నాడు. ఆ అవకాశం జార విడుచుకోకు, పోగొట్టుకోకు.
మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆశ్చర్యకరుడా అని స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచి ఈ పునరుత్థానపు ఆరాధనను మీ నామమునకు మహిమార్థంగా జరిగించినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. శ్రేష్టమైనటువంటి మీ మాటల చేత మమ్మల్ని దర్శించి, మమ్మల్ని పురికొలిపి, మమ్మల్ని ప్రోత్సాహపరిచి, ఉజ్జీవింపచేసి నూతన పరిచినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ దినమందైనా మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. సమాధాన సంబంధమైనటువంటి సంగతులు తెలుసుకొని మేలుకరమైన మార్గంలో నడిపించబడినట్లు ప్రతి వానిలోకి తీర్మానంను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ స్తోత్రాలు. మాలో ఒక సిద్ధపాటును దయచేయండి. మీరు ఆలస్యము చేస్తుంది, వాత్సల్యాన్ని, దీర్ఘశాంతాన్ని, కనికిరాన్ని చూపుతుంది. ఇంకా మేము సిద్ధపడాలనే దీన్ని అర్థం చేసుకొని ఈ దినమైన మీరు ఆకుకొరకై సిద్ధపడటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి విజయవంతమైనటువంటి మార్గాల్లో నడిపించాలని కోరుకుంటున్నారు. ఈ దినం మాలో ఆసక్తిని పుట్టించండి ప్రభువా. ఇంతవరకు ఆసక్తి విషయంలో మందులై ఆత్మలో తీవ్రత లేనటువంటి వారమై నడిపించబడి ఉన్నాం. మా ఒక్కొక్కరిలో ఒక దైవికమైన ఆసక్తి పుట్టునుగాక, ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి ఒక్కొక్కరిలో కలుగు చేయబడునుగాక. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు దర్శించే కాలాన్ని జారవిడుచుకొని మీ సన్నిధిలో సమాధానాన్ని పోగొట్టుకొని విశ్వాసులుగా కాక అవిశ్వాసమై అపనమ్మికతో నడిపించబడుతున్నటువంటి మా బ్రతుకుల్లో ఈ దినమున గొప్ప విశ్వాసాన్ని మీరు కలుగు చేయండి. మాలో గొప్ప నమ్మికను మీరు కలుగు చేయండి. విశ్వాసము కలిగి నడిపించబట్టుకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిలో చేరిన ఏ ఒక్కరు కూడా ఈ సమయాన్ని జార విడుచుకొనకుండా, కీడైనటువంటి దినాలు కనులతో చూడకుండా నిత్యము యుగాయుగములు నీతో ఉండగలిగే భాగ్యాన్ని పొందుకునేటట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. రోషాన్ని పుట్టించండి ప్రభువా. వాక్యాన్ని హృదయంలో దాచుకోవడానికి సహాయం చేయండి. వాక్యాన్ని అనుసరించి నడవడానికి మీరు కృప చూపించండి. ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదు. మేమందరము మీతో యుగాయుగంలో బ్రతకాలి నాయనా. మేమందరము జయించిన వారమై మీ సింహాసనంపై కూర్చోవాలి తండ్రి. ఆ కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో రక్త మాంసంలో పాలు పొందబోచినటువంటి మాకొకరికి మంచి మనసాక్షినిచ్చి యోగ్యులముగా, అర్హులముగా మీ శరీరాన్ని తిని మీ రక్తాన్ని పానం చేసి నిత్య జీవాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. నీ దాసుని అభిషేకించి వాడుకున్నందుకు ఆయనకి స్తోత్రం. మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు ఆయనకి స్తోత్రం. సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరేయుడిని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. చెప్దాం ఆమేన్, ఆమేన్.